హాయ్ టు ఆల్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అటుకులతో పోహా చేస్తున్నాను. 3 స్టెప్స్లో చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూసేయండి. బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయనవసరం లేదు. నెక్స్ట్ జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. తాలింపు వేగిన తర్వాత టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలి. పెద్ద కష్టమే కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు. ఇవి కొంచెం వేగేలోపు అటుకులు తీసుకొని అటుకులు వాటర్లో నానబెట్టేసుకుందాం. ఒకసారి కడిగేసి అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు ఇది శుభ్రంగా ఒకసారి కడిగేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు కూడా నాననవసరం లేదు. ఇవి కొంచెం పలసగా ఉన్నాయి, పేపర్ అటుకులు అంటారు. ఇవి వెంటనే నానబెట్టి పిండేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అటుకులకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. నేను చిల్లీస్ వేసాను కాబట్టి కారం వేయట్లేదు. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు అటుకుల్ని పిండేసుకొని దీంట్లో వేసేసుకోవడం. పోహా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట చేసుకోవడం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. దీంట్లో లెమన్ ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది, అంటే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది.